జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన దాడిని ఖండిస్తూ ఇల్లంతకుంట మండల కేంద్రంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలో శుక్రవారం సాయంత్రం జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలోని పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన దాడిలో అమాయక భారతీయులు మృతి చెందడం బాధాకరమని వారికి నివాళులర్పిస్తూ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ చౌరస్తా నుండి మండల ప్రధాన కూడలి వద్దకు అఖిలపక్షం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడారు. ఈ నెల 24వ రోజున జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లా పహల్గాంలోని బైసరన్ లోయలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన పైశాచిక మారణకాండను ఖండిస్తూ శుక్రవారం అఖిలపక్షం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించామని, పాకిస్తాన్ ఉగ్రవాదులకు తగిన గుణపాఠం చెప్పడానికి ప్రతి ఒక్క భారతీయుడు సిద్ధంగా ఉండాలని తెలిపారు. విభిన్న మత సంస్కృతులకు నిలయం మన దేశానికే గర్వకారణమని తెలిపారు. ఉగ్రవాద మూలాలు లేని జమ్మూ కాశ్మీర్లో ప్రజలు, పర్యాటకులు సురక్షితంగా ఉన్నారు. యావత్ దేశం సంతోషించే ఈ తరుణంలో గతంలో పుల్వామా ఘటన కంటే దారుణమైన రీతిలో పహల్గాం ఘటన జరగడం చాలా బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ కందాల కుమరెల్లి, బీజేపీ మండల అధ్యక్షుడు బైరెడ్డి రమణారెడ్డి, నాయకులు వంగ రామకృష్ణ, ఎక్కాటి సంజీవరెడ్డి, కనుమల్ల సంపత్, సారంగపాణి, కంకణాల సురేందర్ రెడ్డి, దేవేందర్ రెడ్డి, కొత్త శ్రీనివాస్, బొమ్మాడి శ్రీధర్ రెడ్డి, గైకోటి రాజు, రాజేందర్, రాంబాబుతో పాటుగా వివిధ గ్రామాల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. पाकिस्तान खबरदार 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 पाकिस्तान खबरदार 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 మండల కేంద్రంలో అఖిలపక్ష తరపున జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాదుల దాడిలో బలైపోయిన అమరవీరులకు కొవ్వొత్తి ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఖబర్దార్ పాకిస్తానీయులారా, మీరు మా భారతీయులను ఎట్లయితే హింసించారో మేము ఎట్లేసి ఈ పాకిస్తాన్ యాత్రలకు వెళ్ళిన ఈ మా భారతీయులను ఉగ్రవాదులు దాడి చేశారు. ఆ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. పాకిస్తాన్ డౌన్ డౌన్, పాకిస్తాన్ విడిచిపెట్టాలని ఇల్లంతకుంట మండల కేంద్రం నుంచి హెచ్చరిస్తున్నాం. ఇల్లంతకుంట మండల అఖిలపక్షం ఆధ్వర్యంలో కాశ్మీర్ పహల్గాం ఉగ్రదాడిలో వీరమరణం పొందినటువంటి పర్యాటకులకు నివాళులు అర్పిస్తూ పోలీస్ స్టేషన్ చౌరస్తా నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి వారికి నివాళులు అర్పించి ర్యాలీ తీయడం జరిగింది. ఖబర్దార్ పాకిస్తానీ ఉగ్రవాదులకు మా ఇల్లంతకుంట మండల కేంద్రం నుంచి హెచ్చరిక జారీ చేస్తున్నాం. మేము ఓపిక ఉన్నంత వరకే మీరు బతికి ఉంటారు, మీ దేశం బతికి ఉంటుంది. మేము ఒకసారి కళ్ళు తెరిస్తే మా బార్డర్లో ఉన్నటువంటి రాష్ట్రాలు కళ్ళు తెరిస్తే మీరు కొట్టుకపోవడం ఎంతో సమయం పట్టదు. మా ప్రాణాలతో చెలగాట మాడితే మీ దేశంలో ఉన్నటువంటి ఏ ఒక్కరు కూడా బతికుండరని ఈ హెచ్చరిక జారీ చేస్తూ, ఇప్పటికైనా మీ మూలాలను మర్చిపోతే మీ ఉనికికే ప్రమాదం. ఇవాళ భారతదేశం ఊరుకుంటుంది కాబట్టి మీరు బతికి ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా అలాంటి ఆలోచనలు ఉన్నటువంటి దుర్మార్గులు ఎవరైనా ఈ దేశంలో ఉంటే ఇప్పటికైనా దేశం విడిచి వెళ్ళి మీరు పాకిస్తాన్లో బతకండి. ఈ దేశంలో ఉండాలంటే ఈ దేశం యొక్క విధి విధానాలు మీరు పాటించాలి. ఇక్కడ ఉన్నటువంటి భిన్నత్వంలో ఏకత్వంగా అందరూ కలిసి ఉండాలంటేనే ఉండండి, లేకపోతే ఇక్కడ నుండి వెళ్ళాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఈ గాడిని తీవ్రంగా మేము ఇల్లంతకుంట పక్షం నుంచి మేము దాన్ని ఖండిస్తూ ఉన్నాం. మండల కేంద్రంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం, మరో స్విట్జర్లాండ్గా పిలువబడే పహల్గాం ఏరియాలో పచ్చిక బయళ్ళల్లో అది స్విట్జర్లాండ్గా మంచి పర్యాటక ప్రాంతంగా ఇప్పుడే విరసిల్లుతుంది. అలాంటి ఏరియాలో ఉగ్రవాదులు ఆర్మీ డ్రెస్సులో వచ్చి, నలుగురు ఉగ్రవాదులు ఆర్మీ డ్రెస్సులో వచ్చి 26 మంది పర్యాటకులని తీవ్రంగా కాల్చివేయడం జరిగింది. దీన్ని నిరసిస్తూ ఈరోజు ఇల్లంతకుంట మండల కేంద్రంలో కొవ్వొత్తుల ర్యాలీ చేయడం జరుగుతుంది. పాకిస్తాన్ ఉగ్రవాదులారా, మరొక్కసారి ఇలాంటి చర్యలు చేపడితే మాత్రం భారతదేశం ఊరుకోదని
తీవ్రంగా ఖండిస్తున్నాం.